ఉల్లి ధరలు భారీగా పతనమయ్యాయి. కర్నూలు జిల్లా మార్కెట్లో ధర పడిపోయింది. కేజీ ఉల్లి 10 నుంచి 12 రూపాయలకు పడిపోయింది. క్వింటా 1000 నుంచి 1200కు అమ్ముడవుతోంది. రిటైల్ మార్కెట్లో మాత్రం కిలో ఉల్లి ధర 30 రూపాయలుగా ఉంది. కనీసం పెట్టుబడులు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పొలాల్లోనే పంట వదిలేస్తున్నారు. అలూరు సబ్ డివిజన్ పరిధిలోని రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ మనం ఉల్లి ధరలు భారీగా పతనమయ్యాయి. కర్నూలు జిల్లా మార్కెట్లో ధర పడిపోయింది. కేజీ ఉల్లి 10 నుంచి 12 రూపాయలకు పడిపోయింది. ఇక క్వింటాలు 1000 నుంచి 1200కు అమ్ముడవుతోంది. రిటైల్ మార్కెట్లో మాత్రం కిలో ఉల్లి ధర 30 రూపాయలుగా ఉంది. కనీసం పెట్టుబడులు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పొలాల్లోనే పంట వదిలేస్తున్నారు. అలూరు సబ్ డివిజన్ పరిధిలోని రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ధర్ని కిషోర్, మొత్తానికి భారీగా ఉల్లి ధరలు అయితే పడిపోయాయి. దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు, ఏంటి? ఈ యొక్క ఆలూరు సబ్ డివిజన్ పరిధిలో ఈ యొక్క ఉల్లిగడ్డల పరిస్థితి, రైతుల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా మారిపోయిందని చెప్పుకోవాలి. కిలో ఉల్లి దాదాపు 10 రూపాయల కన్నా తక్కువకు పడిపోయిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బహిరంగ మార్కెట్ లో మాత్రం వినియోగదారుల చేత కూడా ఈ యొక్క ఉల్లి కంటతడి పెట్టిస్తుందని చెప్పుకోవాలి. 30 రూపాయలకు తక్కువ లేకుండా రైతు బజార్లలో కూడా రేట్లు ఉన్న పరిస్థితి. అయితే ఈ వ్యత్యాసం అన్నది మాత్రం రైతులను చాలా ఇబ్బంది గురి చేస్తోంది. అయితే పంట నష్టం కింద కాంపెన్సేషన్ ఇస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం మాత్రం సర్వేల పేరుతో, క్రాప్ బుకింగ్ పేరుతో కాలయాపన చేస్తూ ఉంటే రైతులు మాత్రం పండించిన ఉల్లిని ఇటు మార్కెట్లకు తీసుకురావడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏదైతే వస్తున్నటువంటి రేటు గిట్టుబాటు ధర కాకపోవడంతో పొలాల్లోనే పంటను వదిలేసి వెళ్తున్న పరిస్థితి కనపడుతోంది. దున్నేసి కొత్త పంట వేసుకోవడానికి సమాయత్తం అవుతున్నట్టు పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉల్లి అధికంగా పండిస్తున్న నేపథ్యంలో ఉల్లి రైతుల కంట కన్నీరు పెడుతూ ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం హెక్టార్ కు 50,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నప్పటికీ ఆ పనులన్నీ కూడా రైతులకు ఎక్కడా కూడా ఊరట కలిగించడం లేదనేది మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు తక్షణమే స్పందించాలి, తమకు సరైన ధర ఇవ్వాలి అని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిషోర్.